చక్కగా దేవాలయానికి వచ్చే మనందరం కూడా దేవుడు మాటని జాగ్రత్తగా గ్రహించుకొని ప్రభు ఏం చెప్తున్నాడో మనం కానీ ఆ కొద్ది సమయం దృష్టి దేవుడి మాటల మీద పెడితే ఏ పునరుద్ధాన దినమో ఆయన ఏం చెప్తున్నాడో అది జాగ్రత్తగా మనం గ్రహించగలిగితే మనం చక్కగా ఒక పరిపూర్ణతలోనికి మనం ఎదుగుతాం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వాక్య భాగం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి ఆయన ఆ యెహోవానే భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి ఆ భూమిని సిద్ధపరిచి దానిని స్థిరపరిచెను. నిరాకారముగా ఒక ఆకారము లేని విధంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. భూమిని దేవుడు ఆ విధంగా సృజించలేదు. నివాస స్థలమగునట్లుగా మనుషులందరూ నివసించే విధంగా నివాస యోగ్యముగా దాన్ని సృజించెను. ఆ భూమిని దేవుడు సిద్ధపరిచెను. జాగ్రత్తగా ఈ మాటలు మనం గ్రహించాలి. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు, విశ్వాన్ని సృజించిన ఆ దేవుని యొక్క సృష్టిలో నుంచి కొన్ని పాఠాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రాయబడుతున్న మాట ఏమిటి అంటే, ఆయనంట భూమిని కలుగజేసెను. ఈ భూమి దేవుడు కలుగజేసినప్పుడు ఎలా ఉంది అని ఆది కాండంలో మనం చదువుకున్నాం. భూమి ఒక ఆకారము లేనిదిగా ఉంది, నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, ఏమీ లేదు. దేవుడు భూమిని సృజించినప్పుడు భూమి నిరాకారముగా ఉందంట, ఏ ఆకారము లేదంట. రెండవది, భూమి శూన్యముగా ఉంది, ఏమీ లేదు. కానీ దేవుడు ఆ సృజించిన భూమిని మనుషులు నివసించే విధంగా దాని అంతటిని కూడా సిద్ధపరిచి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. భూమి ఎలానే లేదు, భూమి ఒక నిరాకారములోనే ఉంది. దేవుడు సృష్టించినప్పుడు అంత జలములతో నిండిపోయి ఉంది, భూమి అంతా నీటితోనే, భూభాగం ఏమీ కనిపించటం లేదు. దేవుడు దీన్ని జలములను వేరు చేసి, పొడి నేలని సపరేట్ చేసి, నీరుని వేరు చేసి, దానిలో వృక్షాలని, జంతువులని, జీవరాశులను తీసుకుని వస్తూ మనిషికి కావలసిన సమస్తాన్ని దానిలో సిద్ధపరిచి ఈరోజు మనిషికి నివాసయోగ్యంగా ఈ భూమిని సృష్టించిన మహాదేవుడు ఆయన సమస్తాన్ని సృజించిన దేవుడు ఈ భూమిని అంట ఆయన సృజించిన తర్వాత సమస్తాన్ని కూడా సిద్ధపరిచి దేవుడు దాన్ని స్థిరపరిచెను. సిద్ధపరిచాడు. స్థిరపరచటము తేడా ఏమిటి అంటే, భూమిలో ఏముండాలో అవన్నీ ఒకటి ఒకటిగా అన్ని అమర్చుకుంటూ వచ్చి దానికి స్థిరపరిచాడంటే ఇక మార్పు లేకుండా అలా ఉండిపోవాలి అని దాన్ని స్థిరపరిచాడు దేవుడు. ఈరోజు మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటి అంటే, దేవుడు కూడా మనలను కూడా ఈ భూమి మీదకి తీసుకువచ్చిన తర్వాత దాన్ని వాక్య ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని కూడా సిద్ధపడమని చెప్తున్నాడు. ఆయన మనం కూడా సిద్ధపడితే దేవుడు మనల్ని కూడా స్థిరపరచటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఉండి స్థలములోనికి మనం వెళ్ళే విధంగా దేవుడు మనల్ని స్థిరపరచాలి అంటే మొదటిగా సంఘం సిద్ధపడాలి. సంఘం సిద్ధపడితే దేవుడు అప్పుడు స్థిరపరుస్తాడు. ఏ విధంగా స్థిరపరుస్తాడు? ఆయన ఉండు స్థలములో మనం ఉండే విధంగా ఆయన దాన్ని స్థిరపరుస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే మీరు గమనించగలిగితే దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత మొదటి మానవుడైన ఆదాముని ఏదోను తోటలోనికి తీసుకొని వచ్చాడు. అన్నీ దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచి ఉంచాడు. ఆ తోటలోనికి ఆదామును తీసుకొని వచ్చి ఆదామును కూడా సిద్ధపడమని చెప్పాడు దేవుడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు.
ఇది ఎలా ఉండాలి, ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఎన్ని విషయాలు చెప్పాడో తెలియదు. బైబిల్లో రాయబడిన మాటలు కొన్నే, కానీ ఎన్నో విషయాలు దేవుడు ఆదాముతో ముచ్చటించుకుంటూ వచ్చాడు. ముచ్చటించుకుంటూ వచ్చి, నేను ఏ విధంగా చెప్పానో దానికి నువ్వు సిద్ధపడు, నేను చెప్పిన విధంగా నీ మనస్సుని మార్చుకొని ఆ విధంగా నువ్వు సిద్ధపడు అని ఆదాముకు తెలియజేసినప్పుడు ఆదాము సిద్ధపడలేదు. ఆదాము సిద్ధపడకపోవటం వలన ఆదాముని దేవుడు స్థిరపరచలేదు. ఆ ఏదోను తోటలో నుంచి బయటికి గెంటి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆ ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన ఆ వ్యక్తి ఆ ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు. ఈరోజు మనమైన అంతే. దేవుడు తన మందిరానికి తీసుకుని వచ్చాడు. ఏదోను అనే ఈ తోటలోనికి మనల్ని కూడా దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు పొలం ఇది, దేవుడి వ్యవసాయం ఇది. దీనిలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చినప్పుడు మనం కూడా చక్కగా సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడితే ఆయన స్థిరపరుస్తాడంట. ఎలా, ఏ విధంగా స్థిరపరుస్తాడంట? ఎప్పుడూ కూడా మనం ఆయన ఉండే ప్రదేశంలో ఆయనతో ఉండులాగున ఆయన స్థిరపరుస్తారు. ఎప్పుడు ఇక ఆయనతో ఉండే విధంగా ఆయన స్థిరపరచాలి అంటే మనం సిద్ధపడాలి. మనం ఎంత సిద్ధపడుతున్నా మీరు ఆలోచన చేయండి. ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడిచ్చిన కృపని మనం తెలియకుండానే నిరర్ధకం చేసుకుంటాం. చాలామంది అనుకునేది ఏంటి అంటే, మేము రక్షణ పొందుకున్నాం కదా, బాప్తీసం తీసుకున్నాము, దేవుడి సన్నిధికి వచ్చాం కదా, ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతాము అని. ఇక్కడి నుంచి రాగానే పరలోకానికి వెళ్ళిపోయే స్థితి అయితే ఇంత ఉపదేశాలు, ఇన్ని ఉపవాస ప్రార్థనలు, మరి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. బాప్తీసం తీసుకొని దేవాలయంలో అడుగు పెట్టగానే మనం రేపు చనిపోయినప్పుడు పరలోకంలోకి వెళ్ళే ఆ మార్గమే అలాంటిది అయితే మనం ఎంత ప్రయాసపడాలో చెప్పండి? పడాలా? ఎందుకు ఇన్ని చర్చెస్ కూడా మనకు అవసరం లేదు కదా. రావటం, ఆయన పిలుపుడు ఎందుకొని వస్తే మీకు బాప్తీసం ఇవ్వటం, మిమ్మల్ని విడిచిపెడితే ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడిపోతాం. కానీ ఇది కాదు సిస్టమ్. దేవుడు చెప్తున్నది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపరచటానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. అందుకే మనం చదువుతూ ఉంటాం కదా, మన నివాస స్థలానికి దేవుడు ఒక పొలిమేర నియమించాడంట. దేవుడు మనిషిని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత మనకి ఒక పొలిమేర, ఒక హద్దు ఉంది. చదవండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో 17:26 అపోస్తుల కార్యాలు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. చూడండి, దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచిన ఈ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. నిరాకారంగా ఉందనుకోండి భూమి, మనం ఎవరు నివాసం చేస్తాం? ఏమ్మా, ఇప్పుడు కూడా మనం ఎడారిలోకి వెళ్ళి ఉండమంటే మనం ఉంటామా? ఎందుకు? అక్కడ అన్ని సదుపాయాలు ఉంటేనే మనం ఉంటాం. వాటర్ ఫెసిలిటీ ఉండాలి, వేడిని తట్టుకునే విధంగా ఉండాలి, మరి అన్నీ ఉంటేనే అక్కడ మనం ఉంటాం. దేవుడు కూడా ఈ భూమి నిరాకారంగా ఉన్న ఈ భూమిని ఒక ఆకారంలోనికి తీసుకొని వచ్చి మనుషులు నివసించడానికి ఏం కావాలో అన్ని ఈ భూమిలో సిద్ధపరిచి మనిషిని తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ చదువుతున్న మాటలు ఏమంటున్నాడు? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. అది దేవుడు సృష్టించిన ఈ యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, దేవుడు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుష్యులను. ఈరోజు జాతులు అనుకుంటున్నాం కదా, ఆ జాతి ఈ జాతి అని. ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఒక్క మనిషి ద్వారానే సృష్టించాడు. ఈ విషయం క్రైస్తవుడు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక్క మనిషి ద్వారానే సమస్త జాతి వంశాలు ఈ భూమి మీద ఉద్భవించాయి. మనం అనుకుంటున్న కులాలైనా మతాలైనా, ఆ దేశము మా దేశము మీ దేశము ఏ దేశం అనుకున్నా, ఇవన్నీ కూడా దేవుడు ఈ భూమిని సృజించి భూమిని సిద్ధపరిచి మనుషులు నివాసయోగ్యంగా నిర్మాణం చేసిన తర్వాత దానిలో ఒక మనిషిని మొదటిగా దేవుడు సృష్టించాడు.
ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే ఆ ఒక్క మనిషి ద్వారానే ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుడు సృష్టించి వారు ఒకవేళ ఆ మనుషులు ఒకవేళ దేవునిని తడువులాడి అది దేవుడిని వెతికి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము ఒక నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను వారు జీవిత ఆయుష్కాలానికి ఒక పొలిమేరను ఏర్పరచెను నియమించాడు. ఇన్ని సంవత్సరాలు అని ఒక హద్దు పెట్టేశాడు అంతే. అన్ని సంవత్సరాల తర్వాత మనం టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోవటమే. దానికి ఒక నియమించాడంట దేవుడు. ఈ కాలములోనే నీవు నీ దేవుడెవరు లేదా నీ దేవుని ఒకవేళ ఎరిగితే నీ దేవుడు ఏం చెప్తున్నాడో ఆ విధంగా నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడటానికి కూడా ఒక టైం ఉంది కనుక మన అందరం కూడా ఇక్కడికి వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు. ఇది సంఘాన్ని సిద్ధపరచాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనందరం కూడా సామాన్యమైన వ్యక్తులం కాదండి. ఈరోజు పై యొక్క రూపాన్ని చూసి ఎప్పుడూ కూడా చెప్పించుకోవద్దు. పై ఉన్న కులమో, పై ఉన్న అందమో, పై ఉన్న మన ఉద్యోగాల వ్యాపారాలు మనం చేసే వృత్తి చూసి కొంతమంది చులకనగా మాట్లాడవచ్చు. చాలామంది అజ్ఞానంగా మాట్లాడే మాటలు ఇవి. ఒకవేళ మనలో కూడా అలాంటి అజ్ఞానం ఉందేమో. చేసే వృత్తులను బట్టి కొంతమంది వ్యక్తులను చులకనగా చూస్తాం మనం. ఇది ఇప్పటికీ మనుషులు ఉన్న ఒక చెడు అభిప్రాయం. పై రూపాన్ని చూసి మనుషుల్ని గౌరవిస్తారే గాని వారి యొక్క మనస్సును చూసి ఆ మనిషిని ప్రేమించేవే ఆ కాలం లేదు. ఇప్పుడు ఒక వృత్తులు చూస్తున్నాం, అలాంటి పని చేస్తున్నాడా అని చెప్పి వాళ్ళని చులకనగా చూస్తాం. దేవుడు అందరినీ కూడా ఒక్కొక్క పనుల్లో నియమించుకుంటూ వచ్చాడు. వారు ఆ పనులు చేస్తేనే నీకు క్షేమం, వారు ఆ పనులు చేయబట్టే నీ భూమి మీద మునుగడ కొనసాగిస్తున్నామనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. అందుకే మనిషి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక దేవుడు చెప్తుంది ఒకటే, ఒక నియమ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంట. ఈ కాలము లోపే నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని నీ దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా సిద్ధపడవలసినదే. సిద్ధపడితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడంతే. ఇక ఎక్కడికి నువ్వు వెళ్ళవు. స్థిరపరిచిన తర్వాత ఆయన నిత్య రాజ్యానికి నువ్వు అర్హుడికి, ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకునటానికి అప్పుడు అర్హుడు అవుతావు. నీవు ఆ వాగ్దానాలు స్వతంత్రించుకునటానికి అప్పుడు అర్హులం అవుతాం మనం. అందుకే ప్రతి సందర్భంలో కూడా దేవుడు చెప్తున్న మాటను మనం గ్రహించాలి. ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథము 45లో 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకోవాలి. నేను నిన్ను పిలిచాను. ఈరోజు నువ్వేం గ్రహించాలో తెలుసా? ఆయన నన్ను పిలిచాడు. ఈరోజు చాలామంది ఏదో దేవాలయానికి వచ్చామనుకుంటున్నారే కానీ దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను కృప చూపాడు, దేవుడు తన సన్నిధిలో చేర్చుకున్నాడు, ఇది మహాభాగ్యము అనేది ఈరోజు మనం ఎరగాలి. ఇది చాలా నిర్లక్ష్యం ఈరోజు క్రైస్తవుడికి. ఏదో దేవుడి మందిరానికి వచ్చాము అంటే ఏదో చులకనగా, అది దేవుడు ఏ వెల చెల్లించకుండానే దేవుడి ఈ అవకాశం ఇచ్చేసరికి చాలా మందికి విలువ లేదు. ఒకవేళ డబ్బు పెట్టి కొనుక్కుంటామైతే ఒక విలువగా ఉండేదేమో, దీనికి ఎక్కువ ఎంత రేటు ఎక్కువ పెడితే అంత విలువగా ఉండేదేమో. దేవుడు ఉచితంగా ఇచ్చాడు కదా. ఈరోజు మనిషికి విలువ లేదు. అందుకే ఏమంటున్నాడు మళ్ళా చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకునే విధంగా నువ్వు తెలుసుకోవాలి. నేనే పిలిచాను అని తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ఆ ధనమును నీకు నేను ఇస్తాను అని చెప్తున్నా. మరుగైన ఒక ధనం, అదే పరలోకము అనే ఒక ధనం. ఆ మరుగైన ధనాన్ని నేను నీకిస్తాను. ఎందుకంటే పిలిచింది నేను,
ఈరోజు లోకంలో ఎవరు అది ఇవ్వలేరు. నేనే నిన్ను పిలిచాను అనటానికి నేనేమిస్తాను? ఏమిస్తాడంట? అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో అది రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిస్తాను. చూసారా, ఈరోజు అంధకార కనిపించకుండా ఈరోజు ఎన్నో భూగర్భములో మనిషి కొరకు దాచి ఉంచిన నిధులు ఉన్నాయి. రహస్యంగా ఉన్న ఆ నిత్య రాజ్యము కూడా ఉంది. అది నేను మీకిస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న కాలములో అన్ని విషయాల్లో క్షేమాన్ని, సమృద్ధిని ఇస్తాడు. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా రహస్యంగా ఉన్న ఆ ధనాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఇంకేమన్నాడు? కింద 6వ వచనంలోనికి వస్తే, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు అని జనులు తెలుసుకోవాలి. ఈరోజు ఏం తెలుసుకోవాలంట? చాలా సందర్భంలో ఈరోజు లోకంలోకి వెళ్ళినప్పుడు మనం యేసు ప్రభు ఒక్కడే దేవుడు అన్నదానికే ఈరోజు లోకంలో బోల్డు గందరగోళం. ఏంటి, ఆయనేనా మా దేవుడు, ఈ దేవుడు కాదా అనేది వాదనలు. కానీ బైబిల్ ఏం చెప్తుందో అదే మనం ప్రకటన చేస్తున్నాం. చాలా క్లియర్గా బైబిల్లో ఈ మాటలు ఉచ్చరిస్తూనే ఉన్నారు. బయట లోకంలో అందరూ ఒకటే అని పదాన్ని వారు వాడుతున్నా బైబిల్ దానికి ఒప్పుకోలేదు. బైబిల్ అయితే ఏం చెప్తుంది? ఏం చెప్పాడు ఇక్కడ? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకోవాలి. మరొక మార్గంలోకి వెళ్ళిపోకూడదు. దీన్ని సృజించి, దీన్ని సిద్ధపరిచి దేవుడు మన కొరకు ఇచ్చిన, ఇక్కడున్న మనిషికి ఒక పొలిమేరను దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ పొలిమేరలో ఉండగానే ఏం తెలుసుకోవాలంట? ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసుకొనినట్లు నీవు నన్ను ఎరగకున్నప్పటికీ, నువ్వు నన్ను ఎరగలేదు, నువ్వు నన్ను ఎరగకపోయినా నేను ఈ భూమి మీదకి తీసుకొచ్చి నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. మనం ఎరిగామా దేవుణ్ణి? లేదు. ఆయనే మనల్ని ఎరిగి ఆయన తీసుకొని వచ్చి ఆయన పిలిచాడు మనందరినీ కూడా. ఆయన మనందరినీ పిలిచాడు, మనం ఎరగలేదు. ఆయన స్వార్థ ప్రకటించి తన యొక్క శక్తిని, తన బలాన్ని, తన ప్రేమని మనుషులకు తెలియచేసుకుంటూ అనేక మందిని మన యొద్దకు పంపించి దేవుడు ఆయనే మనల్ని ఏం చేశాడు? మనం ఆయన తెలుసుకున్నామా? అక్కడేమని రాశాడు? నేను నిన్ను సిద్ధపరిచితిని. ఏమి మరొకసారి చదువుదాం. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ, నీవు నన్ను ఎరగలేదు, ఎరగకపోయినప్పటికీ నిన్ను నేను సిద్ధపరిచింది. మనం ఎరగలేదు ఆయన్ని, కానీ ఆయనే మనల్ని ఎరిగి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు అంటున్నాడు మనం సిద్ధపడటానికి ఇదిగో చక్కని ఉపదేశం ఇచ్చాడు ఆయన. మనం సిద్ధపడటానికి చక్కని ఉపదేశం ఇచ్చాడు ఆయన. దీని ప్రకారం మనం ఈరోజు సిద్ధపడితే దేవుడు స్థిరపరుస్తాడు మనల్ని. ఎలా ఉండాలి, మనం ఏం మార్చుకోవాలి, ఏ మాట మార్చుకోవాలి, ఏ పద్ధతి మార్చుకోవాలి, అన్నీ కూడా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనందరిని కూడా సిద్ధపరిచి ఆయన రాజ్యానికి మనల్ని స్థిరపరచాలి అనే ఒక్క ఉద్దేశంతో ఈరోజు సంఘ సిద్ధపాటు కొరకు పరిశుద్ధాత్ముడు చాలా ప్రయాసపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని మీకు పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు యేసు ప్రభు మన యుద్ధ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన పునరుద్ధానుడై ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అందరూ చూస్తుండగా ఆరోహణమైపోయాడు. అయితే ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, యేసు ప్రభు నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, మీకు లాభమే. యేసుప్రభు నేను వెళ్ళిపోవటము మీకు లాభమే. యేసుప్రభు వెళ్ళిపోవటం లాభమా నష్టమా అంటే, మనమేమన్నా నష్టమైన వెళ్ళిపోయారని మనం ఏడుస్తున్నాం కదా.
ఆయన అంటాడు, నీ వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల, నేను ఒకవేళ వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు, పరిశుద్ధాత్ముడు మీ యొద్దకి రాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పు ఎలా ఉంటుందో తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును, లోకానికి తెలియచేస్తాడంట. ఇప్పుడు యేసుప్రభు అంటే శరీరధారిగా మన మధ్యలో ఒక ప్రదేశంలో ఉంటాడేమో. నేను వెళ్ళిపోతే ఆయన వస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు ఎలా సిద్ధపరచాలో మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. చక్కగా మన అలంకరింపజేస్తూ ఉన్నాడు. ఒక విషయంలో మనకు అర్థం కావాలి అంటే మనందరం కూడా చక్కగా అలంకరించుకోవాలండి. మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. పిలిచే లోపు నువ్వు చక్కగా అలంకరించుకోవాలి. బైబిల్లో గ్రంథంలో జరిగిన చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుకి ఒక చక్కని భార్య ఉంది. రాజుకి చక్కని భార్య, చాలా సౌందర్యవతి, చక్కని భార్య ఉంది. అయితే ఈ రాజు మాటని నిర్లక్ష్యం చేసింది. ఒక సందర్భంలో రాజు మాటని లక్ష్య పెట్టలేదు. రాజు చెప్తున్న మాటని గౌరవించలేదు. గౌరవించకపోవటం వలన ఒక తీర్మానం చేశారు, ఇక నుండి రాణిగా ఉండే అర్హత ఈమెకి లేదు అని ఆ స్థానంలో నుంచి ఈ స్త్రీని పక్కకు తీసివేసి ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేస్తున్నారు అంటే, యవనస్తులైన స్త్రీలు, సౌందర్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలువు పంపించమని రాజు ఆజ్ఞ వచ్చింది. ఎవరినంట? సౌందర్యవంతులైన కన్యకలను సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి అంతఃపురములోనికి వారిని తీసుకొని వచ్చి హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో నియమించెను. రాజు సంస్థానములన్నిటిలో కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమని అనౌన్స్మెంట్? సౌందర్యవతులైన కన్యకలను మీరు అందరూ తీసుకొని వస్తే నేను నచ్చిన ఒక కన్యకను నేను రాణిగా చేసుకుంటాను, నా భార్యగా చేసుకుంటాను అని అనౌన్స్ ప్రకటించారు. అయితే ఈ కోటలోనికి అంతా కూడా అనౌన్స్ వెళ్ళిపోయింది. ఆయా ప్రదేశంలో సౌందర్యం కలిగిన కన్యకలు అనేక మంది ఈ షీషోను కోటలోనికి వచ్చారు. నేను రాజుకు భారీగా ఉంటే బాగుండు అని అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అయితే ఈ ప్రదేశంలోకి వీళ్ళందరూ వచ్చే సమయంలో ఆ ప్రదేశంలో ఆ యొక్క కన్యకలలో ఒక కన్యకగా ఎస్తేరు కూడా ఆ ప్రదేశంలోకి రావటం జరిగింది. అందరి కన్యకలతో పాటు ఎస్తేరు కూడా ఆ కోటలోనికి వచ్చేసింది. అయితే వీరందరూ కూడా ఆ కోటలో ఇప్పుడు రాజు ఒక నియమం ఒకటి చెప్పాడు, మీరు సిద్ధపడాలి, మీరు చక్కగా మీరు అలంకరించుకోవడానికి మీకేం కావాలంటే అది ఇస్తాం. మీకు ఎలాంటి పెర్ఫ్యూమో ఎలాంటి ముఖానికి రాసుకునే ప్రతి క్రీమ్స్ కానీ మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. మీరు చక్కగా అలంకరించుకొని కొద్ది దినాలు మీరు సిద్ధపడి రాజు యొద్దకు వస్తే రాజుకు ఎవరు నచ్చుతారో వారిని రాజు తన భార్యగా రాణిగా చేసుకుంటాడు అని ప్రకటన చేయబడింది. ఎన్ని దినాలు వీరు? ఒక సంవత్సరము రాజకోటలో ఉండాలి ఈ స్త్రీలందరూ కూడా. ఈ సంవత్సరం కూడా వారికి ఎలాంటి ఆహారం అంటే ఆహారం ఇస్తారు, వాళ్ళు అలంకరించుకోవటానికి ఎలాంటి సామాగ్రి కావాలంటే అది ఇస్తారు. నువ్వేం చేయాలి? ఇంకా అలంకరించుకోవటమే నీ పని. చక్కగా రాజుకు నచ్చే విధంగా సిద్ధపడాలి. రాజు చూడగానే నువ్వు నాకు నచ్చావు అనే విధంగా సిద్ధపడటానికి అన్నీ కూడా వారికి కావాల్సినవన్నీ ఇవ్వమని చెప్పాడు రాజు. అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు, అలంకరించుకుంటూ ఉన్నారు.
ఎందుకు? నేను రాణి అవ్వాలి అని. ఈరోజు కూడా ప్రభు కూడా మనందరినీ కూడా అలంకరించుకోమని చెప్పి ఈరోజు జీవ గ్రంథములో తన మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి పెళ్లి కుమార్తె అయిన వధువు సంఘంగా, ఆయనకు భార్యగా, బైబిల్ గ్రంథంలో ఆ పదం చదివాం కదా, ఆయన భార్య అనే పదం చదివామా లేదా? భార్య అని ఉంది. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చదువు ఒకసారి రిఫరెన్స్ చెప్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్య భాగం. ఇప్పుడు రాజుకి అక్కడ ఇప్పుడు ఎవరు కావాలనుకున్నాం? రాణి కావాలి, ఒక భార్య కావాలి. భార్య కావటానికి ఇప్పుడు ఏం చేశాడు? అనౌన్స్ చేశాడు. కన్యకలు, సౌందర్యము కలిగిన కన్యకలు కావాలి, మామూలు వాళ్ళు అక్కర్లేదంట. ఎవరు కావాలంట? సౌందర్యవంతులైన కన్యకలు కావాలి. ఆ సౌందర్యవంతులైన కన్యకల్లో కూడా రాజుకి నచ్చిన విధంగా సిద్ధపడిన కన్యకలుగా ఆయనకు కావాలి. ఈరోజు నీకు అర్థం కావటానికి ఈ విషయాన్ని ప్రభు నీ లేఖనాల్లో చూపిస్తూ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ప్రభు అయిన యేసు క్రీస్తు గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చింది. అందుకే మనల్ని కూడా ఈరోజు సిద్ధపడమంటున్నారు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రభు వాక్యం చెప్తుంది, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య. ఎవరు ఈ భార్య? సంఘం. యేసు క్రీస్తు యొక్క భార్య సంఘం. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. తనను తాను సిద్ధపరచుకొని ఉంటేనే ఆయన నా భార్య అంటాడు. సంఘం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన భార్య ఏం చేయాలి? సిద్ధపడాలి, తన్ను తాను సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవటానికి ఆయన ఏమి ఇచ్చాడంట? ఆయన సిద్ధపరచుకోవటానికి అక్కడ అలంకరణలో రాస్తూ 6 మాసములు ఇక్కడ ఇవన్నీ ఇస్తూ వచ్చారు. ఇక్కడ రాజు భారీగా వెన్నుకునే సమయంలో ఇవన్నీ ఇచ్చాడు. అక్కడ సిద్ధపడటానికి ఏమిచ్చాడు ప్రభు? వాక్యము. అదే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. సరే, ముందు ఈ ప్రదేశాన్ని చదువుదాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమె ధరించుకొనుటకు, అది ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, అది అలంకరించుకొనటానికి అన్ని ముందుగా ఇచ్చాడు. నువ్వు పెట్టి అలంకరించుకో. ఏమిచ్చాడంట? ప్రకాశములను, నిర్మలములు అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలతో అలంకరించబడాలి సంఘం. దేనితో అలంకరించబడాలో తెలుసా? అక్కడ రాజు తన రాణి కొరకు, భార్య కొరకు, ఈ బాహ్య సౌందర్యము కొరకు అనేకమైనవి సిద్ధపరిచాడు. రాజు సిద్ధపరిచి అందరినీ అలంకరించుకోమని చెప్పాడు. అందరూ కూడా వారి ఇష్టం ఎలా అయితే అలంకరించుకుంటూ ఉన్నారు. అందరూ సౌందర్యవంతులే. అలంకరించుకునే విధానము వారికి కుదరలేదేమో. వారందరూ ఒక దినాన రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు దృష్టి ఎవరి మీద పడిందంట? ఎస్తేరు నచ్చిందంట రాజుకి. మిగిలిన వారు సౌందర్యవంతులు కాదా? మిగిలిన వారు కూడా సౌందర్యవంతులే, కానీ వారు సరిగా వారు అలంకరించుకోలేదు. ఈరోజు చూడండి, చాలా చక్కగా ఉన్న పిల్లలు ఉన్నారు. మీరు అలంకరించుకోవటానికి అన్నీ సిద్ధపడి ఇచ్చారనుకోండి, అదే ఐటము అందరికి ఇస్తే
లేదా అందరూ తన నచ్చిన వాటిని తీసుకొని అలంకరించుకున్నారనుకోండి, కొంతమందిని చూసి ఏంటి వీళ్ళు గంగిరెద్దులాగా ఉన్నారంటారు. ఇది వారు అలంకరించుకోలేదా? వాళ్ళ అలంకరణ ఏ విధంగా పోలుస్తున్నాం మనం? అందరూ అలంకరించుకున్నారు. అమ్మ అలా అనలేదు మిమ్మల్ని, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే లోకములో అనే మాటల గురించి చెప్తున్నాను. అలా అలంకరణ ఎలా అలంకరించుకోవాలో మనకు అర్థం కావాలి. ఈరోజు ఈ ఎస్తేరు అలంకరణ రాజుకు నచ్చింది. మిగిలిన అందరూ సౌందర్యవంతులే, అందరూ కన్యకలే, అందరూ యవన బిడ్డలే, అందరూ చాలా చక్కగా ఉన్నవారే వచ్చారు ఆ కోటలోనికి. కానీ అలంకరించుకున్నప్పుడు ఇదిగో ఆ స్త్రీ ఒక్కటే నచ్చిందంట రాజుకి. ఈరోజు మనందరి జీవితాల్లో చూడండి, మన శరీర సంబంధమైన అలంకరణ చూసినప్పుడే మనం రకరకాలుగా అలంకరించుకుంటారు. అది ఎవరికి నచ్చిన విధంగా వారు అలంకరించుకుంటూ వెళ్ళిపోతారు. ఆ అలంకరణ ఎదుటి వారికి నచ్చిందా లేదా అనేది మనకు అవసరం లేదు. మనకి నచ్చిందా లేదా అంతే. మన మేకప్ మనకు బాగుందా లేదా అంతే. కానీ అక్కడ ఎస్తేరు గురించి ఏం రాయబడి ఉందో తెలుసా? తను కొత్తవి ఏం కావాలన్నా తెచ్చిస్తారు నీకు. రాజు సముఖంలో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. ఇవి కాకుండా బయట నుంచి ఇంకెవరు కొత్త వెరైటీ కావాలన్నా కూడా నీకు ఇస్తారు. అలంకరించుకుని నేను ఇంకా బాగా అలంకరించుకొని ఇంకా రాజుకి ఇష్టంగా ఉంటాను అనుకుంటే ఆల్రెడీ కొన్ని ఆ ప్రదేశంలో సిద్ధపరచబడినవి ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ సిద్ధపరిచి నాకు చాలవు అనుకుంటే కొత్త ఐటమ్స్ కూడా నీకు తెప్పించిస్తారు. అలా అందరూ రకరకాల ఐటమ్స్ తెచ్చుకున్నారు, రకరకాలుగా సిద్ధపడ్డారు. కానీ ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు తన వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఆ స్త్రీలను వీరందరినీ సిద్ధపరచడానికి ఆ ప్రదేశం వాళ్ళకి కావాలి అని సప్లై చేస్తున్నా హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అవి ఏమీ కోరుకోలేదంట. అక్కడ ఏవైతే ఉన్నాయో వాటితోనే అలంకరించుకుంది. కానీ బయట ఏదో తెచ్చుకుంటే ఇంకా నేను బాగుంటాను అనేది అసలు అలంకరించుకోలేదు, దా దృష్టికి వెళ్ళలేదంట. జాగ్రత్తగా ఒక వాక్యం చెప్పేటప్పుడు దానిలో నుంచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. ఇక్కడ రాజు కొన్ని వాటిని సిద్ధపరిచాడు. ఈ సిద్ధపరిచిన వాటిని తప్ప ఈ ఎస్తేరు మరి వేటిని కోరుకోలేదంట. అంటే మిగిలిన వారు కోరుకున్నారు, రకరకాల ఐటమ్స్ తెప్పించుకున్నారు. కానీ ఈరోజు కూడా గమనించండి, పెళ్లి కుమారుడు గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చింది, సమీపంగా ఉంది. ఈరోజు పెళ్లి కుమార్తె అలంకరించుకోవాలి, పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. పడితే దేవుడు స్థిరపరిచి తన భార్యగా ఉండే విధంగా ఇదిగో ముద్ర వేస్తాడు ఆయన. ఇదిగో నా భార్య. ఈరోజు మనకు ఆలోచన ఉండాలి కదా. ఇన్ని రోజులు వాక్యం వింటున్నామే, ఇంత ఉపదేశం ఆలకిస్తున్నామే, అసలు దేవాలయానికి ఎందుకు వస్తున్నాం మనం? అసలు మన ఆలోచన ఏంటి? అసలు మన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం? ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు. గమనించు సంగమా, నువ్వు సిద్ధపడకపోతే మనం రేపు ఆయన కుమార్తెగా లేదా ఆయన భార్యగా ఉండటానికి అర్హత కలిగిన వారిగా ఉండవు. మన అలంకరణ ఒకవేళ బాహ్య అలంకరణ కాదు అని చెప్తున్నారు. ఈ పైన అలంకరించుకోమంటే మనం కూడా బోల్డ్ అలంకరించుకుంటాం. ఎస్తేరుతో పాటు ఉన్న ఆ యొక్క కన్యకులు ఎలా అలంకరించుకున్నారో మనం కూడా బోల్డ్ అలంకరణ, స్త్రీలే కాదు పురుషులు కూడా అలంకరించుకుంటారు. అలంకరణ ఏంటి? స్త్రీలు ఒక్కలే కాదు, పురుషులు అలంకరించుకోరా? ఎవరి హెయిర్ స్టైల్ వాళ్ళది, అందరూ అలంకరణే. అవన్నీ ఇంక నేను వివరించలే కానీ అలంకరించుకుంటారు అందరం కూడా. ఏది బాహ్య అలంకరణ కొరకు ఉన్న శ్రద్ధ మనకి ఏ అలంకరణ కావాలో తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్య భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్య భాగం. వెలుపటి అలంకారము, వెలుపటి అంటే ఈ అలంకారం గురించి చెప్తున్నారు. ఏది? మన హెయిర్, ఐబ్రోస్, మన వస్త్రాలు,
ఈ వీటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? వెలుపటి అలంకారము ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఈ అలంకారము గురించి నువ్వు ఎక్కువ శ్రద్ధ పెట్టక, అంటే అలంకరించుకోకుండా చింపిరి జుట్టుతో ఉండమని కాదు ఇది. మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకుంటే కారిపోయింది, తర్వాత ప్రాబ్లం కదా. అది ఎంత కావాలో అంతే రాసుకోవాలి. అసలు న్యాచురల్గా దేవుడు ఇచ్చిన దానికి పెద్ద అలంకరణ అక్కర్లేదండి. కావాలా? ఈ బాహ్య అలంకరణ మీద పెద్ద శ్రద్ధ అక్కర్లేదు. నేను అసలు ముఖానికి కానీ ఎప్పుడు ఏమి రాయను. అసలు దీని మీద ఎప్పుడు నేను డ్రెస్ మీద కానివ్వండి, అసలు ఏదో మొక్క మీద అప్లై చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఏ రోజు దాని దృష్టికే నేను వెళ్ళను. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ అలంకరణ గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనం ఇక్కడ చెప్పే మాట ఏమంటున్నాడు? వెలుపటి అలంకారం, ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు. అదిగో ఈ అలంకారం కావాలంట మనందరికి. ఈ పై అలంకారం ఎలా ఉన్నా ఏముందండి? ఇప్పుడు పైన మనమేదో పెద్ద ఇది చేసుకుంటామే కానీ అది చేసినంత మాత్రాన న్యాచురల్ గానే ఉంటుంది. అది దాని నుంచి రోజు ప్రయాసపడాలి, రోజు కష్టపడాలి. దాన్ని మార్చాలంటే రోజు కష్టపడాలి. అలానే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వెలుపటి అలంకారం, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా మీకు అలంకారముగా ఉండక, అంటే ఎక్కువ దృష్టి దాని మీద మీరు పెట్టొద్దు అంటున్నాడు. ఎక్కువ సమయం ఎంత ఈ బట్టల కొరకు లేదా మన మేకప్ కొరకు ఇచ్చే సమయం ఎంత, దానికి హెచ్చించే ధనం ఎంత, దాని కొరకు ఎన్ని రకాల అసూయలు ఈర్ష్యలు వస్తాయి. అసలు ఆ అలంకరణ చాలా విధాలుగా మనం పాడు చేస్తుందండి, చాలా విధాలుగా. అంటే దృష్టి దాని మీద పెట్టొద్దని చెప్తున్నాడు ఆయన. సాధువైనట్లు మృదువైనట్టు మీ హృదయం మృదువైనట్లు అయినా గుణము అనే గుణము, ఆ గుణము అనే అలంకరణ కావాలండి. మంచి గుణం ఇది అలంకరించుకోమని చెప్తున్నాడు ఆయన. ప్రేమించే గుణం, క్షమించే గుణం, ఓచుకునే గుణం, అందరినీ ప్రేమించే గుణం, ఇవి నేర్చుకోమని చెప్తున్నాడు ఆయన. ఈ గుణం దేవుడికి ఇష్టమండి. ఈ పైదేముంది, వయసుతో పాటు మారిపోతుంది, రేపు మట్లో కలిసిపోతుంది, ఏం మనతో వచ్చేది కాదు. ఇది ఈ శరీరం ఏది మనతో నిత్యరాజ్యానికి రాదు. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత రేపు ప్రభు రాకడ వచ్చినప్పుడు మనందరం మహిమ శరీరాలు ధరించుకుంటాం, దేవదూతల వలె మారిపోతాం. ఎంత చక్కటి దేహాన్ని ఇస్తాడు తెలుసా దేవుడు. పొద్దు ఈ సమయానికి ఇదేదో అలా ఉంది, ఎలా ఉంది, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఏదో నాలుగు మాట్లాడుకుంటానికి ఇది వల్ల పెద్ద ఉపయోగం లేదు మనకి. గత కాలంలో ఇవన్నీ కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత మన అలంకరణ అంతా కూడా అంతరంగ అలంకరణ. దానికి ఏ మాట మాట్లాడాడు, ఏం వర్ణించాడు? అక్షయాలంకారము. క్షయమైపోవని, క్షయము కాదు ఇది. ఈ పై అలంకరణ ఏమవుతుంది? చచ్చిపోగానే పోతుంది. ఇది వయసు మీద పడగానే పోతుంది. ఇది సంవత్సరాలు గడుస్తూ ఉండగానే ఇది పోతుంది. కానీ పాడవనిది అక్షయాలంకారము కలిగిన మీ హృదయపు అంతరంగ, మీ హృదయము యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని దృష్టికి మంచి విలువ కలిగింది. ఏంటో తెలుసా? అంతరంగ అలంకరణ. ఈరోజు దేవాలయంకి వచ్చిన మనందరం కూడా దేవుని వాక్యము ద్వారా మనం చక్కగా అలంకరించుకోవాలి. అంటే సిద్ధపడాలి. సిద్ధపడకుండా ప్రభు యొక్క రాణిగా మనం ఉండటం అనేది సాధ్యం కాదు. ప్రభుకి రాణిగా ఉండాలని ఇష్టం ఉందా లేదా చెప్పండి? పెళ్లి కుమార్తెగా మనం ఉండాలని ఉంది కదా. పెళ్లి కుమార్తె అయితే ఆయన ఎక్కడుంటే మనం అక్కడే ఉంటాం. ఆయన ఇక్కడ విడిచిపెట్టి అక్కడ ఉంటాడా? ఉండడు. భర్త ఎక్కడో భార్య అక్కడే. కనుక అందుకు భార్యతో పోల్చాడు, పెళ్లి కుమార్తెతో పోల్చాడు ఆయన. కనుక మనకి సంఘానికి చెప్పేది ఏమిటి అంటే, నీ హృదయాన్ని బాగా అలంకరించుకో, చక్కగా అలంకరించుకో. రోజు రోజుకి నెలలు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఇంకా అలంకరణ బాగోలేదా, ఇంకా నాలో ఏమైనా కోపం ఉందా, నాలో ఏమైనా గర్వం ఉందా, నువ్వు ఎప్పుడు తెలిసింది అప్పుడు సరి చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా అలంకరించబడతాం. అది దేవుని దృష్టికి మిగుల అంటే చాలా విలువ కలిగినది. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఈ విధంగా
సిద్ధపడితే నేను మిమ్మల్ని స్థిరపరిచి నిత్యము నా భారీగా ఉండులాగున నిన్ను చేర్చుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ దినం నుంచి గమనించండి, మనము అలంకరించుకునటానికి ఈ వాక్యాలు చాలండి. మనకి చాలా సందర్భంలో బైబిల్లో లేనివి లేదా మనకు అర్థం కానివి ఎక్కడెక్కడో హిస్టారికల్ అని ఏవో తీసుకొని వస్తారు. నీకు వాటితో పని లేదు. నీకు అర్థమైనవి నీ ముందు నేను తెలుసుకో. ఇది చాలు మన అలంకరణకి. దీన్ని బట్టి అలంకరించుకోకుండా ఏదేదో ఉందో కొత్తదని ఏయో విషయాలు అది చెయ్యొచ్చు ఇది చెయ్యొచ్చు అలా ఉండొచ్చు అని చెప్తారు. అలా అలంకరించుకుంటే ఈయన ఒప్పుకోడు. ఇక్కడ బయట కొంతమంది అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని చెప్తారు కదా. ఈ బయట చూడండి, ఈ అంతరంగ అలంకరణ గురించి డిస్కషన్ లేవు, కానీ ఈ బాహ్య అలంకరణ నుంచి ఇదే డిస్కషన్లు. ఈ క్షయమైపోయే దాని గురించే డిస్కషన్లు అన్నీ కూడా. వాళ్ళు అది వేసుకున్నారు మెళ్ళలో, వీళ్ళు చేతులు పెట్టుకున్నారు, ముక్కు తగిలించుకున్నారు, వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారు, ఇది తెల్లదేయలేదు. అంతా కూడా బాహ్య రూపం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అది కాదు, దాని గురించి కాదు. అది తగు మాత్రపు వస్త్రధారణ, అంతే, తగు మాత్రం. అది దేవునికి నీకు సంబంధించిన దేవునికి నేర్పుతాడు. అది నేను దాని గురించి మాట్లాడటలేదు. హృదయ అంతరంగాన్ని నువ్వే విధంగా సిద్ధపరుచుకోవాలి. ఆ అలంకరణ దేవుడి దృష్టికి విలువ కలిగినది. ఆ అలంకరణ బట్టే మనందరం కూడా యేసు క్రీస్తు భారీగా ఆయన యొద్దకు చేరే గొప్ప అవకాశం. కనుక గమనించండి, దేవుడు ఒక పొలిమేర ఏర్పరిచాడు, ఒక నిర్ణయ కాలం ఉంచాడు. ఆ కాలము దాటితే మనం ఎక్స్పైర్ అయిపోతాం. ఆ కాలము దాటితే ఎక్స్పైర్ అయిపోతాం. అప్పుడు నువ్వేదో అలంకరించుకుంటానంటే కుదరదు. అది సాధ్యం కూడా కాదు. ఏమన్నా మనసు ఒక రోజులో మారిద్దా? మారదు. నీకు ఇచ్చిన కాలంలో రోజు కొంచెం మార్చుకో. అయ్యా నేను క్షమించలేకపోతున్నాను, అయ్యా ప్రేమించలేకపోతున్నాను. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమన్నారు. రోజు ప్రయాసపడు. అలంకరణ అది అలంకరణ. ఈ హృదయాన్ని అలా అలంకరించుకో. నువ్వు ఈ లోకంలో ఎన్నో అతిశయిస్తాం, గర్విస్తాం. అవి ఎన్నాళ్ళు మనతో వస్తాయండి? క్షమిస్తే ఓర్చుకుంటే అయిపోయా. క్షమించి ఓర్చుకుంటే అయిపోయింది కదా. దేవుడికి ఇష్టం కదా క్షమించడం, దేవుడికి ఇష్టం. మనం ఎలాంటివి అలవరుచుకోకుండా ఈ శరీర సంబంధమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి హృదయ సంబంధమైన దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం చాలా నష్టపోతాము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక విషయాన్ని గమనించుదాం. మనందరం కూడా సిద్ధపడదాం. ఎలా సిద్ధపడాలి? క్రీస్తు యొక్క భార్య కావాలంట ఆయనకి. ఆ భార్య కొరకు ఆయన ఎరగని వారిని మన అందరినీ పిలిచాడు. ఇదిగో నా భార్యగా మీరందరూ నాతో ఉండాలి అని లోకంలో ఉన్న వారందరినీ పిలిచి సిద్ధపడు, ఇదిగో నేనుండు స్థలంలో మీరు కూడా ఉండే అవకాశం ఉందని ప్రభు మనతో చెప్తున్నాడు. ఈ దినం నుంచి చక్కగా దేవుని ఉపదేశంలో చక్కగా అలంకరించుకొని ప్రభువుకి ఇష్టంగా మనందరం మారటానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక.